హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. స్పెషల్ వీడియో మీకోసం మరీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వచ్చాను. స్పెషాలిటీ ఏంటంటే 4 to 5 hours పర్ డే 5 days ఇన్ వీక్ పని చేయాలి. ఈజ్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్, చాలా ఈజీ. కాస్త ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే హార్డ్ కనిపించిన ఈజీ నేను చేస్తా. కాస్త బొర్ర పెట్టి వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయండి. హాయ్ అని ఎవరు చెప్తాడు అందరికి? అంతేనా? సబ్స్క్రైబ్ టు ఛానల్ చెప్పు. సో దిస్ ఈస్ ద ప్యాటర్న్. అండ్ చాలా మంది ఈ మధ్యన మాస్ లే ఆఫ్ అంటూ జాబ్లు పోతున్నాయండి. చాలా మందికి చెప్పపెట్టకుండా సడన్ గా ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీయా, ఐటీయా, నాన్ ఐటీయా చాలా మంది జాబ్ తీసేస్తున్నారు. అందరూ అంటున్నారు జాబ్ ఎందుకు సార్ మాది పోతున్నాయి సడన్ గా అంటే దాని మెయిన్ కారణం నేను చెప్తా విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్ మీ బొర్రకి ఎక్కినట్టు. ఇది మిస్టేక్ ఎవరు అవుతుంది, ఎందుకు అవుతుంది అన్న విషయం పక్కన పెడితే డెఫినెట్లీ ఈజ్ ఎ మిస్టేక్. అది ఎవరి సైడ్ అవుతుంది వీడియో చూస్తే తెలుస్తుంది. రేపు మీ కూడా ఉన్నటువంటి జాబ్ పోతే ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఆ టైంలో మీరు ఎలా సేవ్ అవ్వాలి మీకు కాస్త ఐడియా ఉంటుంది. కాబట్టి మీ జాబు మీరు చేస్తున్నది ప్రైవేట్ జాబ్ అండి, రైల్వేలో గవర్నమెంట్ జాబ్లు కాదు. ఈ వీడియో చూసిన వాళ్ళు అందరు ప్రైవేట్ హోల్డర్స్. కాబట్టి ప్రైవేట్ జాబ్ చేసిన వాళ్ళు రేపు మీకు కంపెనీ వాడు బాయ్ బాయ్ అనే ముందు బాయ్ కాదురా బాయ్ బాయ్ అనే ముందు ఈ వీడియో మీ వరకు చేరి లాస్ట్ వరకు చూస్తారనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దయచేసి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తలు ఉంటే యూట్యూబ్ లో కెరియర్ మోటివేషన్ అండ్ జాబ్ వేకెన్సీస్ తీసుకుని వస్తాను. దయచేసి మీరు కాస్త నాకు మోటివేట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్యాక్ సైడ్ చైతీయ మీ మమ్మీ ట్రిగర్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి, మోటివేట్ చేయండి అండ్ దయచేసి వీడియో షేర్ చేయండి. ఇలాంటి పరిస్థితి జాబ్ వచ్చిన జాబ్ తీసేయడము అలాంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకూడదు. కాస్త అంత దూరం వెళ్దలే ఆపు. అలాంటి పరిస్థితి మీకు రాకూడదు కాబట్టి దయచేసి కాస్త చూసుకోండి. ఓకేనా? మమ్మీ పిలుస్తుంది, వెళ్ళు మమ్మీతో అడుగు. సో రిక్వెస్టింగ్ యూ ఎవ్రీవన్, ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి, స్కిప్ చేయకండి. మాస్ లే ఆఫ్ కొన్ని ఐటీ నాన్ ఐటీ కంపెనీస్ లో ఏమైంది? డిమార్ట్కి వెళ్తావా? డిమార్ట్ ఎందుకు మధ్యలో వచ్చింది ఇప్పుడు? సరే రేపు వెళ్దాం, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మాస్ లే ఆఫ్ కంపెనీ వాడు ఎందుకు తీస్తున్నాడు అంటే మీతో అవసరం తీరిపోయింది. ఫ్రాంక్లీ మీతో అవసరం వాళ్ళకి తీరిపోయింది, ఇంకా మీకు మేపాల్సిన అవసరం లేదు. డోర్ క్లోజ్ చేస్తావా ప్లీజ్? కాబట్టి నేను చెప్తున్నది ఒకటే, మాస్ లే ఆఫ్ అంటే మీరు వీక్ గా కనిపించే సబ్జెక్ట్ లో ఏదో పాయింట్ లో వీక్ గా కనిపించే సబ్జెక్ట్ లో సడన్ గా వచ్చి ఆ వీక్ పాయింట్ మీద మీకు వర్క్ అప్ చెప్పి దానికి ఎక్స్ట్రా వర్క్ చేసి దానికి చాట్ అంతా చేసి ఆఖరికి నేను చేయలేనురా బాబు అని మీకు మీరే బయటికి వెళ్ళిపోయిన దానికి మాస్ లే ఆఫ్ అంటారు. అంటే రీజన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు, మీకు మీరు వెళ్ళిపోయినట్టు అంత హై ప్రెషరు, హెడ్ఏక్, ఇరిటేషన్ మీకు చేస్తారు. ఒక కంపెనీ వాడు ఆఫర్ లెటర్ లోని మీకు జాబ్ ఇచ్చిన తర్వాత వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్ కంపెనీ వాడు మీకు తీయడానికి రైట్స్ లేదు. ఎందుకంటే విత్ ప్రాపర్ రీజన్ లేకుండా కంపెనీ వాడు మీకు తీసేస్తే మీరు డైరెక్ట్ గా లేబర్ లో కంప్లైంట్ ఇచ్చవచ్చు. వితౌట్ ఎనీ ప్రాపర్ రీజన్ దే రిమూవ్డ్ మీ ఫ్రమ్ ద జాబ్. అది చాలా పెద్ద రిస్క్ కంపెనీకి అవుతుంది. బట్ మీకే మీరు వెళ్ళిపోతే వాళ్ళు చెప్తారు కదా వర్క్ ఇచ్చాము సార్ చేయలేకపోతున్నాడు, మేపాలా? వర్క్ తెలుసు, మీరు చేయలేని పనే మీకు ఇస్తారు. అంటే మీతో అవసరం పోయింది, ఏమనుకోదండి. పిల్లకేసుకున్న వాళ్ళు అలా మాట్లాడుతున్నాను ఏమనుకోద్దు. ఆవు పాలు పెరుగు ఇచ్చినంత వరకు ఆవు, పాలు ఆపేస్తే కోసి తినేస్తారు కదా బీఫ్ లో. ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీ వన్, బట్ అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళతో అవసరం ఏంటి? ఇది కూడా అంతే. మీతోటి సాఫీగా, మీతో స్మూత్ గా, మీతో మంచిగా ఉన్నప్పుడు మీరు అనుకుంటారా మాతో చాలా, నా మేనేజర్ నా టీఎల్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, చాలా నాతో స్మూత్ గా మూవ్ అవుతున్నారని. కానీ పల్టి తిప్పేయడం ఎంతసేపు బాబు? మేనేజర్ నీ టీంలో 20 మంది ఉన్నారు, అవసరం లేదు ఒక 5 మందికి పెట్టేసి 15 మందికి
మాస్ లే ఆఫ్ చేయించు. వాడేంటి 15 వాడు మనుషులు 5 పక్కన పెట్టేసి వాళ్ళు కంపెనీలోని మాకు అవసరం లేని 15 మనిషికి టఫ్ జాబ్ ఇచ్చి ప్రెషర్ పెట్టి పగల రాత్ర ఫోన్ చేసి దొబ్బి ఆఖరికి మీకు మీరు మాకు వద్దరై ఉద్యోగం బయట ఏదో చూసుకుందామని మీకు మీరు వెళ్ళిపోయిన దానికి అంటారు మాస్ లే ఆఫ్. అర్థమైందా? ఇది నేను ఇన్ఫోసిస్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫోసిస్ లో కూడా అదే అయింది. సడన్ గా రిక్రూట్మెంట్ చేశారు. 700 మంది అవ్వాల్సింది సడన్ గా 350 మందికి రిమూవ్ చేస్తారు. జాబ్ వచ్చింది, భారీ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ లో చేశారు, జాబ్ వచ్చింది, హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ లోనే జాబ్ పోయింది. ఇది ఇన్ఫోసిస్ కాదండి, ఐటీ నాన్ ఐటీ అన్ని రంగాల్లోని ఇది మాత్రం అవుతుంది. అంటే మీతో అవసరం సార్. ఒక విషయం చెప్తున్నాను ఫ్రాంక్ గా, నేను దీనికి ఎలా మీరు సేవ్ అవ్వాలి, ఎలా మీరు దీని నుండి బయటికి రావాలి అంటే ఒకటి విషయం, కంపెనీ వాళ్ళు మీకు తీయడం కారణం ఏంటి? ఫస్ట్ పాయింట్, వాళ్ళకి మంచి టూల్ అందింది అనమాట. అంటే 5-10 మంది పని చేసేది ఒక సింగిల్ పర్సన్ చేసే పని ఈజీగా అవుతుంది అనమాట వాళ్ళకి. ఇంచుమించు ప్రతి రంగాల్లో నేను చెప్పను కానీ కొన్ని రంగాల్లోనే ఆ టూల్ పేరు ఏఐ టూల్. ఆ విషయం మీకు తెలిసిందే కదా. 10 మంది చేయాల్సిన పని నెల అంతలో 1 రోజులో చేస్తుంది ఏఐ టూల్. ఫస్ట్ పాయింట్. తడిపిసావా మొత్తం? ఫ్రంట్ అంతా తడిపిసావు? ఆగు కాసేపు ఆగు, చాటంతా అవుతుంది కదా. సరే, తో దీనికోసమే చెప్తున్నాను ఏంటంటే ఏఐ టూల్ వచ్చింది కాబట్టి వాళ్ళు రిమూవ్ చేస్తారు. ఎందుకంటే 10 మందికి వాళ్ళు ఎందుకు జీతం ఇచ్చుకోవాలి, 10 మందికి ఇచ్చే బదులు ఒకరిని ఏఐ టూల్ ఎక్స్పర్ట్ కి పెట్టుకుంటే బాగుంటది కదా అనేసి. అలాగే రీసెంట్ గా ఒక కంపెనీలో జరిగింది. 15 మంది ఉన్నారు కంపెనీలో. పైకి రా, చేపట్టుకో, పైకి రా, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, కూర్చో ఇక్కడ. సారీ గ్యాస్, చిన్న డిస్టర్బెన్స్, చిన్న పెంట, ఏమనుకోదండి. తెలుసు కదా చిన్న సైకలాజికల్ ప్రాబ్లం ఉంది కాబట్టి చిన్న పెంట, ఇట్స్ ఓకే ఫైన్. రీసెంట్ గా 10-15 మందికి ఆఫీస్ లోని చాలా రూడ్ గా బిహేవ్ చేసుకొని వీళ్ళకి ఎలాగైనా తరిమియాలి, వీళ్ళే వెళ్ళిపోవాలి అనేసి అనే సందర్భంలోని ఒక పర్సన్ తోటి ఒక కంపెనీ మేనేజర్ మాట్లాడి మీకంటే బెటర్ ఏఐ టూల్ హ్యాపీగా పనిచేసి పెడుతుందంటే ఆ కుర్రోడు కూడా అన్నాడు, సార్ నేను ఏఐ టూల్ నేర్చుకున్నాను సార్ అనేసి అన్నాడు. నీకు ఏఐ టూల్ వచ్చా అన్నాడు. అవును సార్ నాకు వచ్చా అనేసి. సరే చెయ్యి, ఈ వర్క్ చేయి, ఇంతమంది వర్క్ నేను ఇన్స్టాల్ చేసి 7 hours లో 15 మంది ప్రొడక్టివిటీ నెల అంతా ప్రొడక్షన్ ఎంత చేస్తారో 7 hours లో ఒక కుర్రోడు ఏఐ టూల్ తో చేశాడు. ఇది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేని వాడికేమో ఆశ్చర్యంగా ఉంటది, ఇంత స్పీడ్ గా ఇంత ఇంటెలిజెంట్ గా ఇలా చేస్తారని. కానీ ఇది జరుగుతుంది కాబట్టి ఒక జావా డెవలపర్ గా పనిచేసే ఒక కుర్రోడు, ఆఫీస్ లో 22,000 జీతం పనిచేసే కుర్రోడు, వాడు ఫ్యూచర్ బాగుండాలనేసి సైడ్ గా దొరికిన టైంకి ఏఐ అనేసి వాడు కోర్స్ నేర్చుకున్నాడు. ఆన్లైన్ ఆఫ్లైన్ సెకండరీ, కానీ నేర్చుకున్నాడు కదా. నేను చెప్తున్నది ఒకటే, జీవితాంతకాలం ఒక్క ఫ్లేవర్ కేక్ నేను తయారు చేస్తా, వేరే ఫ్లేవర్ నేను తయారు చేయను అంటే నీ షాప్ కి ఎవరు వస్తాడు? ప్రతిరోజు ఫుడ్ లో కొత్త వెరైటీస్ మార్కెట్ లో వస్తుంది, ప్రతిరోజు ఇండస్ట్రీలో కొత్త డిజైన్ వస్తుంది, కొత్త మోడల్ వస్తుంది. ఫ్యాషన్ డిజైనర్ ప్రతిరోజు కొత్త డిజైన్, కొత్త బట్టలు కనుక్కుంటున్నారు. పాతదే పట్టుకొని ఉంటా దాంట్లో నాకు గడుస్తుంది అంటే గడుస్తుంది అంతే, నడవదు. నడవడం వేరే. అర్థమైందా మీకు? ఏదో మీరు ఈఎంఐ కట్టేస్తున్నారు, కరెంట్ బిల్ కట్టేస్తున్నారు, అమ్మ నాన్న చేతులు ఎంత ఇస్తున్నారంటే జీవితంలోని మీరు అక్కడ వరకే ఉంటారు. అర్థమైందా? మీరు అడ్వాన్స్ గా అవ్వకపోతే మొబైల్ 10,000 రూపాయలు ఒక మొబైల్ అప్గ్రేడ్ అవ్వండ్రా తల్లి అని ప్రతి 15-20 రోజుకి అడుగుతూ ఉంటే బాడీ మంది, బ్రెయిన్ మంది, మన అప్గ్రేడ్ కోసం మనకి ఎవరైనా ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. ఆ కుర్రోడికి ఆ ఆఫీస్ లో పెట్టుకున్నారు విత్ గుడ్ ప్యాకేజ్, రిమైండింగ్ అందరికి సేమ్ ప్రెషర్ పెట్టి జాబ్ ని తీస్తారు. అందరికి అర్థమైంది, ఓహో ఏఐ టూల్ ఎక్స్పర్ట్ ని దింపుతున్నారు. ఆ ఏఐ టూల్ ఎక్స్పర్ట్ కి దింపే ముందు ఈ కుర్రోడిని హైర్ చేసుకున్నారు. ఆ పొజిషన్ కి శాలరీ 3 times పెరిగింది ఆ కుర్రోడికి. ఆ కంపెనీలో ఆడు ఉండిపోయాడు, మిగతా అందరూ పంపించారు. 15 మంది బదులు ఒక్కడే పనిచేస్తున్నాడు కాబట్టి తనకి ఏఐ టూల్ ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్ చేయాలి తనకి బాగా తెలుసు. So, if you can't able to update your life, you are in risk.
ఇది ప్రైవేట్ సెక్టర్ జాబ్. మీరు కాకపోతే వీధిలో ఒకరు ఉన్నారు. నేను ఎవరి కోసం తప్పుగా మాట్లాడట్లేదు కాబట్టి, మీరు కాకపోతే వీధికి ఒకరు ఇంటికి ఒకరు ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ కాదు. మీరు డ్యూటీకి వెళ్ళకపోయినా మీరు మేనేజర్తో, మీ సీనియర్తో, మీ సీనియర్ పర్సన్తో ఎవరితో సరిగా మాట్లాడకపోయినా మీకు ఉద్యోగం ఉంచుతారనేసి ఇది కాదు. తాకుతూ కరివేపాకు అయితే మీ పొజిషన్ కి బయట క్యూ కాస్తున్నారు కాబట్టి అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. వర్క్ ఫ్రమ్ హోమ్ తో పాటు ఫ్యూచర్ లో, కెరియర్ లో, లైఫ్ లోని బాగుండాలంటే ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఓకేనా, ఇది మెయిన్ పాయింట్. అండ్ ఒకటి, నేను ఇంత పాయింట్స్ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అంటే డెఫినెట్లీ మీ లైఫ్ లో కొంచెం విలువ ఉండాలనేసి, ఆ విలువ కోసం నేను చెప్తున్నాను. ఇన్స్ట్రక్షన్ కూడా నేను చెప్తాను. ఒక జాబ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ ఈజీగా మీరు ఫాలో అవ్వండి చెప్తాను. వై బికాస్ చాలు పెట్టి ఇక్కడ. వై బికాస్ డెఫినెట్లీగా ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకపోతే బయోడేటా ఫామ్ ఫిల్ చేసినంత మాత్రాన మీకు జాబ్ రాదు. అందుకే అంటాను ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. ఆపు ప్లీజ్, కాసేపు ఆపు. ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. మెయిన్ ఈ రోజు తీసుకుని వచ్చిన వీడియో ఏంటంటే చెప్తాను, ఆగండి ఒక నిమిషం. ఈ రోజు తీసుకుని వచ్చిన వీడియోకి ఎనీ గ్రాడ్యుయేట్ ఈస్ వర్త్ఫుల్ 4 to 5 hours పర్ డే పని చేయాలి, వారంకి 5 రోజులు పని చేయాలి. అండ్ దీని స్పెషాలిటీ చెప్పాలంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఈస్ వర్త్ఫుల్, ఎనీ గ్రాడ్యుయేట్ దీనికి అప్లై చేయవచ్చు. స్టార్టింగ్ ఓపెన్ చేసిన C++ అని వస్తుంది, ప్రోగ్రామింగ్ చెక్కర్ అనేసి. భయపడద్దు, అందుకే ఇన్స్ట్రక్షన్ చెప్తా, భయపడద్దు. C++ కలెక్టర్ ఉద్యోగం కాదు. C++ యూపీఎస్సీలో కలెక్టర్ ఉద్యోగం కాదు. C++ ద లోయెస్ట్ కోర్స్ ఇన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. మా వీధిలో 4,000 తీసుకుని చేస్తారు. మీరు చేయాల్సిన అవసరం లేదు. C++ యూట్యూబ్ లో బేసిక్స్. ఒక ఐటీ సైడ్ వెళ్ళానంటే మీకు కొన్ని డొమైన్ లో ఐడియా కావాలి కాబట్టి బేసిక్స్. ఇది ఐటీకి సంబంధించిన జాబ్, ఐటీకి సంబంధించిన జాబ్, అర్థమైందా? బేసిక్ C++ అంటే C++ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది ఎలా ప్రోగ్రామ్ చేయాలి, దీని ఫండమెంటల్స్ ఏంటి. సౌండ్ ఆపుతావా ప్లీజ్? ఆపు, ఇస్తాగు. ఫండమెంటల్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఏమంటారు, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కాస్త యూట్యూబ్ లో అప్లై చేసిన తర్వాత కాస్త యూట్యూబ్ లో దాని గురించి వివరాలు తెలుసుకోండి. మీకు చాలా సింపుల్ అండి. ఒక బుక్ పెన్ పెట్టుకొని పాయింట్స్ పక్కన రాసుకుంటే చాలా స్పెషల్. చెప్తున్నాను కదా, C అండ్ C++ 90s నుంచి వచ్చింది. ఇది ఈ మధ్యన వచ్చిన AI టూల్ కాదు, ఈ మధ్యన వచ్చిన వేరే కొత్త డొమైన్ అవి ఏం కాదు. ఇట్స్ నాట్ లైక్ ఓరే మాము దీనికోసం ఇంజనీరింగ్ చదవాలి. బాబ్ లాంటి వాళ్ళు 10th ఇంటర్లో కూడా చేయగలరు. C++ చాలా చిన్నది, సంథింగ్ లైక్ MS ఆఫీస్, కానీ టెక్నికల్. కాబట్టి దీనికి అప్లై చేసిన వాళ్ళు కాస్త మీరు గూగుల్లో, యూట్యూబ్ లో C++ ఫండమెంటల్స్ ఏంటి, పాయింట్స్ ఏంటి, అసలు C++ పని ఏంటి, అది ఎలా ప్రోగ్రామ్ చేయబడుతుంది, మొత్తం అంతా కాస్త బేసిక్స్ నేర్చుకుంటే చాలా సింపుల్ మీకు ఇంటర్వ్యూ క్రాక్ చేయడం. 4 to 5 hours పని చేయాలి, వారంకి 5 రోజులు పని చేయాలి. ఎనీ గ్రాడ్యుయేట్ ఈస్ ఎలిజిబుల్. సో లేడీస్ అండ్ జెంట్మెన్, ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్, ప్రతి ఒక్కడు దయచేసి అప్లై చేసిన తర్వాత కాస్త కాల్ వచ్చే ముందు లేదా ఇంటర్వ్యూ మెయిల్ వచ్చే ముందు ఐ రిక్వెస్టింగ్ యూ కాస్త మీరు కొంచెం హార్డ్ వర్క్ చెయ్యండి. C++ మీద ఏంటేంటి ఉన్నాయి, ఫండమెంటల్స్ ఏంటి ఉన్నాయి, ఆ పొజిషన్ కి ఏమేమి కావాలి కాస్త మీరు చెయ్యండి. కాస్త మీరు గ్రౌండ్ వర్క్ చేయండి, కాస్త మీరు రీసెర్చ్ చేయండి. మీ కెరియర్ బాగుండాలంటే మీరు రీసెర్చ్ చేయండి. ఓకేనా? హార్ట్ఫుల్ రిక్వెస్టింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సారీ ఏదైనా తప్పుగా మాట్లాడుంటే, బట్ ఐ రిక్వెస్ట్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ అప్లై. గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంగ్లీష్ రాదు సార్, ఇది నేను మాత్రాలు ఇచ్చి పొద్దున్న రాత్రి మధ్యాహ్నం 3 పూటలు వేసుకోండి ఇంగ్లీష్ వచ్చేస్తుంది అనేసి నేను చెప్పలేను. ఇంగ్లీష్ రాదు నోటితో చెప్పేవాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నీకు ఏదైనా ఆప్షన్ ఉందా? ఇంగ్లీష్ రాదు 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 కొన్ని సంవత్సరాల నుంచి రిపీట్ చేసిన వాళ్ళకి నీకు ఏదైనా ఆప్షన్ ఉందా? ఆఖరికి వయసు అయిపోద్ది, అన్ని అయిపోద్ది, అక్కడ 10,000 కూడా తీసుకోవడానికి ఎవరు ఉండరు. బిఫోర్ దట్ పొజిషన్ కమ్ ఇంగ్లీష్ నేర్చుకోండి. పూనా మార్కెట్ లో మాత్రాలు అమ్ముతారు, ఆ మాత్రాలు నేను చెప్తాను. ఆ మాత్రాలు ఏంటి, 3 పూటలు వేసుకుంటే ఇంగ్లీష్ వస్తుంది. నంబర్ కదా, ఇది కూడా అంతే. ఇంగ్లీష్ రాదు 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 అంటే అవద్దు. నోర్రా అన్ని మూసుకొని ఇంగ్లీష్ నేర్చుకోవాలి. యూట్యూబ్ లో హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అని కొడితే కుప్పలు వస్తాయి ఛానల్స్. మీకు నచ్చిన ఛానల్ చూడండి, నచ్చిన అడ్వైస్ తీసుకోండి, స్కిల్స్ పెంచుకోండి. స్కిల్స్ లేకపోతే ఈ రోజులో బఠానీ స్వామి. ఓపెన్ గా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. HR అరుణ్ కుమార్ సిన్హా సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.